హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు షాలియోనర్ ప్రాపర్టీస్. ఈరోజు మీకు చక్కటి 3 BHK చూపెట్టబోతున్నాను. ఈ ప్రాపర్టీ మణికొండ దగ్గర పుప్పాలగూడలో లొకేటెడ్ అయి ఉంది. మీరు ఈ ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ గురించి మీ ముందుకు వస్తాను. నా ఛానల్ యొక్క ప్రత్యేకత ఫస్ట్ నేను తీసుకునే జాగ్రత్తలు. ఫస్ట్ క్లియర్ ప్రాపర్టీ అయినా ఒక్కసారి గ్రౌండ్ వర్క్ చేసుకుంటాను. ఈ బిల్డరు కరెక్ట్ అయిన టైంకి క్లయింట్కి ఇవ్వగలడా కూడా చెక్ చేసుకుని మరీ నేను అప్లోడ్ చేస్తాను. వై? బికాస్ క్లయింట్స్ ఇన్వెస్ట్ చేసే ప్రతి రూపాయి సేఫ్టీ అయినా అని ఆలోచించాల్సిన బాధ్యత మాకు కూడా ఉంది. సో ఈ ప్రాపర్టీ గురించి మీకు చెప్పాలంటే బ్రాండ్ న్యూ అపార్ట్మెంటు, టోటల్గా 10 యూనిట్స్, ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ అన్నమాట, నార్త్ ఈస్ట్. సో నేను ఈ చూపెట్టే ఈ ఫ్లాట్ 3rd ఫ్లోర్లో నార్త్ ఫేసింగ్ అనమాట. మంచి 2 బాల్కనీస్, 3 BHKకి 2 అటాచ్డ్ బాత్రూమ్స్, 1 కామన్ ఇచ్చారనమాట. ఫుల్ వెంటిలేషన్ అండి, మంచి ప్రైమ్ లొకేషన్. బస్ ఫెసిలిటీస్ కానీ ఆటో ఫెసిలిటీస్ కానీ చాలా దగ్గరలో ఉన్నాయి. ఇకపోతే సూపర్ మార్కెట్స్, హాస్పిటల్స్ కానీ మెడికల్స్ కానీ మ్యాక్సిమం డయాగ్నోస్టిక్స్ కానీ చిన్న చిన్న ప్లే ఏరియాస్, స్కూల్స్ అన్నీ నియర్ బై ఉన్నాయన్నమాట. సో ఈ యొక్క ప్రాపర్టీ మనకి గచ్చిబౌలికి 15 మినిట్స్ దారి అనమాట. హైటెక్ సిటీ కానీ మాదాపూర్ కానీ 8 కిలోమీటర్స్ పరిధిలోనే వస్తుంది అనమాట ఈ ప్రాపర్టీకి. సో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి కూడా మనం 25 to 30 మినిట్స్ వరకు, మ్యాక్సిమం 30 మినిట్స్ లోపల మనం రీచ్ అయిపోవచ్చు ఈ ప్రాపర్టీ నుంచి. ఈ యొక్క ప్రాపర్టీ వివరాలన్నీ నేను క్రింద డిస్క్రిప్షన్ పెడతాను. ఈ ప్రాపర్టీ చూసిన తర్వాత ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా పక్కన బెల్ క్లిక్ చేయండి. చాలా వరకు ఈ ప్రాపర్టీ రీచ్ అవ్వడానికి సహాయపడతారు అనుకుంటున్నాను. ఎవరైనా ఈ ఒక ఫ్లాట్ రెడీ టు ఆక్యుపై గురించి చూస్తున్నారంటే ఈ ఒక ఫ్లాట్ 100% వాళ్ళకి సూట్ అవుద్ది. సో రిజిస్ట్రేషన్ చేసుకోవడం, వుడ్ వర్క్ కూడా ఇచ్చుకోవచ్చు. ఓనర్ చాలా ఫ్లెక్సిబుల్గా ఉన్నారన్నమాట. ఒక మీటింగ్లో మీకు మంచి ప్రైజ్ నేను ఇప్పిస్తానని నేను చెప్పుకోగలుగుతున్నాను అనమాట. సో పార్కింగ్ కూడా చాలా నీట్గా ఇచ్చారు. 2 పెద్ద గేట్లు ఇచ్చారన్నమాట. స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ చాలా నీట్గా పెట్టారన్నమాట. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.